ఎవరు రైడు రోడ్డు మీద తిని తక్కువపడేశాడు, నీట్నెస్ లేకుండా పోతుంది. ఎప్పటికీ ఈ జనాభా మారరా, ఏం లేదు, స్వచ్ఛ భారత్ అనేది లేదు నాయన. ఏమున్నా అక్క ఎలా ఉన్నా, చాలా రోజులకు కనిపించా. నేనా, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదక్క, దాంట్లో చేసుకుంటున్నాను. అవునా, సరే గాని అమ్మగారు ఎలా ఉన్నారా? జాబ్ అమ్మని చూసుకోవాలంటే సరిపోవట్లేదని చెప్పి ఓల్డేజ్ హోమ్ లో పెట్టేశా. ఓల్డేజ్ హోమ్ లో పెట్టడం ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నా? రెండు హ్యాండిల్ చేయాలంటే నా వల్ల కావట్లేదు, ఏం చేయమంటావు మరి? అమ్మా అమ్మా, నీకు నేను చెప్పాను కదా, నేను వెళ్ళి తెచ్చుకుంటానని, నీకెందుకమ్మా కష్టం? పర్వాలేదులేమ్మా. అయినా అంటే ఇంకెప్పటికీ ఇంట్లోనే ఉంటారా మీరు? కాదు బాబు, ఈ పల్లెటూరులో ఇంకెన్ని రోజులు ఉంటావు? సిటీకి వెళ్ళి మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వచ్చు కదా. మొన్న నీకు ఒక విషయం చెప్పనా, మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు టీచర్ జాబ్ చేసేది, కానీ నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేరని ఆ టీచర్ జాబ్ కూడా వదిలేసింది. కానీ ఈ రోజు నా జీవితం కోసం అనేసి నేను మా అమ్మను వదిలేసి రాలేను మొన్న. అయినా ఇలాంటి వాళ్ళ కోసమే కదక్క ఓల్డేజ్ హోమ్ ఉన్నది, తీసుకెళ్లి పడేయచ్చు కదా అక్కడ. చూడు మొన్న, మన ఆశయాల కోసం మన తల్లిదండ్రులను ఎప్పుడు ఓల్డేజ్ హోమ్ లో వదలకూడదు. వాళ్ళు కూడా మనని పెంచడానికి ఎన్నో త్యాగాలు చేసింటారు మన చిన్నప్పుడు, తెలుసా?